ఈరోజు జున్ను చేయడానికి ఫస్ట్ అయితే జున్ను పాలు తీసుకున్నాండి. వీటిని కొలుచుకోవాలండి ఒక గిన్నెలో వేసుకొని. ఇప్పుడు గిన్నెలో ఒక గిన్నె కొలుచుకున్నాం కదండి జున్ను పాలు, వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెతో 2 గిన్నెలు మామూలు గేదె పాలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఇదిగోండి మామూలు గేదె పాలు వేస్తున్నాను. ఇదిగోండి ఇంకో గిన్నె పాలు వేసుకోవాలి. ఇందులో 1 కప్పు జున్ను పాలకి 2 కప్పులు మామూలు గేదె పాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే కప్తో బెల్లం తీసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు ఈ కప్తో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెల్లాన్ని ఈ పాలల్లో మొత్తం కరిగిపోవాలి. గడ్డలు ఉంటాయి కదా, అవి లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. ఇందులో ఇదిగోండి బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకుని వడపోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇదిగోండి చూసారు కదా, నలకలన్నీ పోతాయి. ఇప్పుడు మనం జున్ను చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు, ఇవి వేసేసుకున్నాము. మిరియాల పొడి, ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలక్కాయలు వేసేసుకోవాలండి ఇందులో. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి, ఇలా ఆవిరిపోకుండా. ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఒక అరగంట సిమ్లో పెట్టామంటే మనకి జున్ను రెడీ అయిపోద్దండి. ఒక 45 మినిట్స్లో. ఇదిగోండి జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మొత్తం ఉడికిపోయిందండి. ఇట్లా చేసుకోండి. మన జున్ను అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు సైజ్ ఇలా అంటే మనకి వచ్చేస్తుందండి జున్ను మొత్తం. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. మీరు కూడా వాళ్ళు పెట్టుకోండి, గట్టిగా ఉంటుంది జున్ను. ఇదిగోండి జున్ను అయితే ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పినట్టుగా కొలతలు చేసుకోండి, చాలా బాగుంటుంది జున్ను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.